సతీష్ ఇక్కడ ఇందా చెప్పింది ఏంటి, స్వర్గధామం అని చెప్పాను అన్నాడు. స్వర్గధామంగా మారింది అని అంటే తర్వాత అక్కడ మన రవిశంకర్ కూడా ఎవరికో ఇవన్నీ కూడా వెళతాయని చెప్పని, మేబీ మీ పొలిటికల్ వీటికి సంబంధించి మీరు ఎవరికి ఎంత ఇవ్వాలో మీకేం కావాలో ఏంటో అనేది దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. బట్ పాలకులు ధర్మంగా పాలిస్తారని చెప్పని మీకు ఓట్లు వేశారు ప్రజలు. దానికి ప్రజల్ని శిక్షించడం ఏంటి, ప్రజాధనాన్ని మీరు వాటాలు వేసుకొని పంచుకోవడం ఏంటి అనేది బాధితులు అడుగుతున్నారు. ఎందుకంటే మన కార్యాలయానికి ఈ కార్యక్రమం పెట్టడంలో ఉద్దేశం కూడా ఏంటంటే, నిన్న ఒక కార్యక్రమం పెడితే ఇవాళ పొద్దున్న నుంచి చూశారు కదా మీరంతా, ఎంతమంది మన కార్యాలయానికి వస్తున్నారంటే వీళ్ళందరూ బాధితులు. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ క్యారింగ్ ది వర్డిక్ట్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్. ఆ హైకోర్టు ఆర్డర్ తీసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, సార్ మాకు ఇట్లా అన్నీ మేము చేసుకున్నాం, మా ఇష్యూ అంతా కూడా ఇదైంది, అయితే ఏంటంటే సరే ఏదన్నా గ్రీవియన్సెస్ ఉంటే రమ్మన్నారు కదా అని వెళ్ళాం. వెళితే మనకి అదేది అపరిచితుడు సినిమాలోనూ అందులో చూపిస్తాడు కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళు, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళు అని చెప్పని. సో ఆ విధంగా చెప్తా వచ్చారు. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు అన్న మాటను నేను కోట్ చేస్తున్నా, పంచభూతాల మధ్య, పంచభూతాలు అంటే పాజిటివ్ వర్డ్, కానీ ఈ భూతాలు వేరు, వీటి మధ్య మేము ఇరుక్కుపోయాము సార్, కోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు లెక్క చేయటం లేదంటే ఎవరమ్మా అని చెప్పని నేను అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, హనుమ రాజీవ్ గాంధీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అక్కడి నుంచి రవీందర్రావు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కుక్కటపల్లి రాజశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, ఫైనల్గా రెవెన్యూ శాఖ మార్చులు స్టాంప్స్ అండ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ 5గురు మధ్య కబంధ హస్తాల్లో మేము నలిగిపోతున్నాం అనేటువంటి దీన్ని బాధితులు మన కార్యాలయానికి వచ్చి చెప్పినటువంటి మాట. ఇంత ఓపెన్గా కూడా వీళ్ళు చెప్తున్నటువంటి మాట చూస్తే అసలు ఏంటి ఇది నిజమేనా? మరి ఆయనేమో చూస్తే ఒక్క అంగుళం కూడా మేము ఇది చేయలేదన్నప్పుడు ఇన్ని లక్షల మంది బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్, ఇంతమంది లక్షల మంది కంప్లైంట్ మన గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేయటం ఇమ్మీడియట్గా నిన్న ప్రకటన ఇచ్చారు కదా, దాన్ని ప్రాసెస్ చేయడానికి ఏదైనా కమిటీ వేసినట్టు ఏమైనా చెప్పారా? లేదు. మరి ఇన్ని లక్షల మంది యొక్క గ్రీవియన్సెస్ అన్నీ కూడా మీరు ఎలా తీరుస్తారు? వై యు ఆర్ నాట్ ఆనరింగ్ ది verdict of Honorable High Court? So this is my question on behalf of the sufferers. Yes. అంటే విజయబాబు గారు ఇక్కడ మీరు అన్నట్టుగా ధర్మంగా చెయ్యాలి అన్నారు. మరి ధర్మంగా చేసేటుంటే మనం ఎందుకు ఇంత డిబేట్ పెట్టాలి? ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అవ్వాలి? ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని పేర్లు చదివారు. అలాగే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 రోజుల్లో మొత్తం సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎలాంటి ఇష్యూస్ లేవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. అక్కడ కూడా అనగాని సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో కూడా రెవెన్యూ మంత్రి అదే చెప్తున్నాడు. 2 రాష్ట్రాల్లో ఉంది. కానీ ఇక్కడ ఎందుకు పెద్ద సమస్య ఉందంటే, హైదరాబాద్ అనేది ఇట్స్ రియల్ ఎస్టేట్ హబ్. రియల్ ఎస్టేట్ భూము హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నంత ల్యాండ్ కాస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యింది, హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి ఇది ఒక సూచకంగా మారింది అని అందరూ అనుకుంటున్నాము. ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది. మనం చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 5 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ భూమి ఏ స్థాయిలో పెరిగిందో. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ కింద డమాలని పడిపోయింది. ఇప్పుడు ఈ 22A వల్ల అసలు ఇంకా ఆకాశం అంటే నేల వైపు చూస్తున్న వాతావరణం క్రియేట్ అయిపోయింది. వస్తున్న బాధితులందరూ ఇంత వేలాది మంది బాధితులు ఎందుకు వస్తున్నారు? ఎందుకు ఇష్యూ అవుతుంది? ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అలాగే జాయింట్ కలెక్టర్ కార్యాలయాల్లో ఈ గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమాల్లో దాదాపు ఒక 100 అర్జీలు వస్తే అందులో ఒక 70 నుంచి 80 22A మీదే ఉంటున్నాయి. అంటే మరి తప్పు జరుగుతున్నట్ట లేనట్ట? అసలు తప్పు జరగలేదని ఎట్లా అంటారు? ఇదంతా ఏంటంటే ఒక మనందరికీ కానీ ప్రజలకు కానీ ఒక సినిమా చూపిస్తున్నారు. భూమి అనేది దండుకోవడానికి ఒక మార్గం అయిపోయింది కొందరికి అనేది సుస్పష్టం. ఎవరు ఏది కాదనుకున్నా అవుననుకున్నా ఇది వాస్తవం. ఎందుకంటే రాజకీయ నాయకులు కావచ్చు, కొందరు అధికారులు కావచ్చు, ఈ భూముల మీద కన్నేయటము, ఈ భూముల్ని బేస్ చేసుకొని కోట్లకి పడగెత్తడం అనేది వాళ్ళకు ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. సరే, ఇప్పుడు రికార్డ్స్కి సంబంధించి నిజంగా రెవెన్యూ రికార్డ్స్ డిజిటలైజేషన్ సమయంలో పాత సర్వే రికార్డ్స్, కొత్త సర్వే రికార్డ్స్, రెవెన్యూ మ్యాప్స్, ధరణి డేటా, IGRS రికార్డ్స్ అన్నిటి కలిపే ప్రక్రియలో కొన్ని పొరపాట్లు జరిగాయి అని ఆరోపణలు వచ్చాయి.
ఆ సర్వే నెంబర్స్ ప్రభుత్వ భూమిగా కనిపించాయి. అదే సర్వే నెంబర్స్లో 40 సంవత్సరాల క్రితమే లేఅవుట్ ఏర్పడింది, 100 కుటుంబాలు నివసిస్తున్నాయి, కానీ సాఫ్ట్వేర్ మాత్రం గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుందని కొన్ని ఇష్యూస్ వచ్చాయి. సరే, వాటిని మనం ఏమైనా సరిదిద్దాలి. సరిదిద్దకపోగా వాటిని బూచిగా చూపించి, మీ తప్పులను బూచిగా చూపించి కొందరిని బెదిరిస్తున్నారు. మరికొందరిని ఏం చేస్తున్నారు, అన్ని అనుమతులుండి అంతా ఉన్నా నిషేధిత జాబితాలో పెడుతున్నారు. వెంటనే మనం ఇమీడియట్గా భూములకు సంబంధించి ఎవరిని కాంటాక్ట్ అవుతాం, లోకల్ ఎంఆర్ఓను, సబ్ రిజిస్ట్రార్ను కాంటాక్ట్ అవుతాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదని నిషేధిత జాబితాలో ఉన్నాయి, మరి ఇది మాకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటే లేదు, మీరు పై అధికారులతో మాట్లాడుకోండి. ఆ పై అధికారిని కలిస్తే ఆ పై అధికారి ఏం చెప్తున్నాడు, సెక్రటరీలో ఉన్న అధికారులతో మాట్లాడుకోండి. వాళ్ళేం చెప్తున్నారు, పైన మంత్రి గారితో మాట్లాడుకోండి. వాళ్ళేం చెప్తున్నారు, సీఎంఓతో మాట్లాడుకోండి. అంటే ప్రతి ఒక్కరు ఇది చేయాల్సిన పనేనా? అంటే దాని అర్థం ఏంటంటే పక్కాగా నిస్సిగ్గుగా బహిరంగంగా ఒక రకంగా అవినీతికి రాజ్యం ఏలుతున్నారు అనడానికి ఎంతకు మించిన ఎగ్జాంపుల్ లేదు. లేదంటే ఎంతమంది బాధితులు ఎందుకుంటారు ఒక ఇష్యూ మీద, ఎంతమంది బాధితులు ఎందుకుంటారు? అందరూ కలెక్టర్ దగ్గరికి, సీఎంల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళే స్థాయి ఉంటుందా? అవును, ఉంటుందా? అంటే ఈ విధంగా ఉంది. రెండోది ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన భూములు, సరే కొన్నిటికి రికార్డ్స్ లేవో అనుకుందాం, సరే ఎవడో మోసం చేసి అలాంటి సంఘటనలు హైదరాబాద్లో జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఏళ్ల తరబడి కుటుంబాలు నివసిస్తున్న అపార్ట్మెంట్లు సడన్గా వచ్చి మీరు 22A ఉంది, మీరు తేల్చుకోండి అంటున్నారు. ఆ ఓనర్స్ ఏమో మాకు సంబంధం లేదంటున్నారు. రెండోది, ప్రభుత్వ అనుమతులతో ఏర్పడిన లేఅవుట్లు, ఆల్రెడీ గవర్నమెంట్ అనుమతితోనే ఏర్పడిన లేఅవుట్లకి 22A ఉంది, మీకు రిజిస్ట్రేషన్ జరగవు, మీరు ఎందుకు కొనుగోలు చేశారు, మీరు ఎందుకు అమ్ముతారంటే వాడు ఎక్కడికి పోవాలి? మూడోది, HMDA, మీరు ఇంతకు మించిన నాకు అర్థం కావట్లా. HMDA, హుడా లేఅవుట్స్, హౌసింగ్ బోర్డు ఆమోదించిన ఫ్లాట్లు అంటే అవి గవర్నమెంట్ బాడీస్. ఆ వాటికి కూడా 22Aలో పెట్టి ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి అనంటము వేలాది కుటుంబాల ఆందోళన కలిగించడం అనేది ఇది ఖచ్చితంగా ఇందులో ఒక ఇంటెన్షనే కనిపిస్తోంది. ఇక్కడ ప్రజాస్వామ్యం అని అంటారు కదా, లేదంటే ప్రభుత్వం తన పనితనం చేస్తుంది అనేది, ఇవన్నీ కూడా కేవలం డొల్ల వ్యాఖ్యలు, డొల్ల ప్రకటనలు మాత్రమే. ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాలి. మీరు అన్నట్టుగా 99 టీవీ మీడియాకు ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరైతే 22A నిషేధిత జాబితా సంబంధించిన అంశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీకు 99 టీవీ వాయిస్గా మారబోతుంది. మీకు ఇక నుంచి ఒక వాట్సాప్ నెంబర్ కూడా మేము అందుబాటులోకి తెస్తున్నాం. మీకు ఏ సమస్య ఉన్నా 22A కింద మీ దగ్గర అన్ని అనుమతి పత్రాలు ఉన్నా అయినప్పుడు కూడా మిమ్మల్ని 22Aలో చేర్చి మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే మీరు ధైర్యం చేయండి, మీ వెంట మేము ఉన్నాం. ఖచ్చితంగా అధికారి పేరు చెప్పండి, ఖచ్చితంగా ఎవరు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారో చెప్పండి, అన్ని అనుమతులున్నా ఎందుకు నిరాకరిస్తుందో చెప్పండి. మీతోనే 99 టీవీ ఉంటుంది. సామాజిక బాధ్యతగానే దీన్ని ఒక మూమెంటంగా తీసుకున్నాం. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో 22A బాధితులందరికీ గొంతుకై నిలవబోతోంది 99 టీవీ. మీతో మేము ఉంటాం. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా మనకి న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కోర్టు అనుమతులను కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. రూల్ ఆఫ్ లా అనేది ఇంపార్టెంట్, రూల్ ఆఫ్ మ్యాన్ కాదు. హైకోర్టు ఇప్పటికే చాలా విషయాల్లో తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు కనుక కోర్టు ధిక్కారానికి పాల్పడితే ఖచ్చితంగా బాధ్యులు అవుతారు, ఖచ్చితంగా కటకటాలు వెనక్కి వెళ్తారు. చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి